వరంగల్ జిల్లా పర్యటన పోయినప్పుడు అక్కడ ఒక లంబాడి తండ ఫైర్ యాక్సిడెంట్ అయి కాలిపోయి ఒక అతను వచ్చిన కాలం వెంబడి పరిగెత్తుకొచ్చి ఎంత రిక్వెస్ట్ చేసినా కాలు వదిలిపెట్టాడు. నా కాలు తడుస్తున్నాయి కింద, అంత ఏడుస్తున్నాడు. ఏం బ్రదర్ నువ్వు అంత ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థం కాదు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే లేవు ఆయన సమస్య చెప్పాయంటే నా బిడ్డ పెళ్లి ఆగిపోతుంది సార్, నేను శ్రీరామనవమి వెళ్ళాక పెళ్లి చేద్దామని 70,000 దాచుకున్నా, ఇళ్ళగా ఇంత కాలిపోయినాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఉరిపెట్టుకుంటానని చచ్చిపోతాను. నువ్వు సావకు, నీకు నేను నా డబ్బు ఇస్తా, డబ్బు ఇవ్వడం కాదు నేను స్వయంగా వచ్చి ఆ పెళ్లికి ఆగలేదని చెప్పి. అది ఇప్పుడు వరంగల్లో ములుగు నియోజకవర్గంలో ఇక్కడ మారుమూల ప్రాంతంలో. సో నేను చెప్పినా అతన్ని చేసినాం. ఆ స్థానికంగా ఉండే నాయకులు కూడా చెప్పింది, సార్ మాట అంటే తప్పడు, నీకు తెలియదు, తప్పకుండా నీకు డబ్బులు వస్తాయా, నువ్వు రందిపడకని చెప్పింది. ఆ తర్వాత నేను వచ్చేసి మళ్ళీ నాయకులు చెప్పింది, అక్కడ పెళ్లి ఎక్కువ పెట్టుకుని చెప్పండి, డబ్బులు పంపిస్తాను. సరే ఆ శ్రీరామనవమి పోయిన తర్వాత అతను డబ్బు పెళ్లి పెట్టుకున్నాడు, నా దగ్గరకు వచ్చిండు, నేను డబ్బులు ఇచ్చి పంపించాను. సార్ పెళ్లికి తప్పక రావాలని రిక్వెస్ట్ చేసి నేను ఆ పెళ్లికి పోయినా, అటెండ్ అయ్యాను. అక్కడ చంద్రలాల్ గారు మా ఎమ్మెల్యే గారు ఉంటారు, అందరూ కలిసి నన్ను తీసుకెళ్ళి పోయినాము. అక్కడ మంచిగా పెళ్లి అటెండ్ చేసి తృప్తిగా భోజనం చేసి మళ్ళీ తిరుకొని వచ్చి ఇట్లాంటి అనేక అనుభవాలు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఆడపిల్ల పెళ్లి అంటేనే కొంచెం ఉన్నవాళ్ళు, కొంచెం ఉన్నత వర్గాల వాళ్ళే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. అందులో దళిత కుటుంబాలు చాలా కష్టం అండి. దళితులకు ఉండే పెద్ద బాధలు 2-3 ఉన్నాయి. ఒకటి పెద్దది ఆ సోషల్ స్టిగ్మా, అన్టచబిలిటీ అండి, అది అనుభవిస్తే తప్ప బాధ అర్థం, చాలా భయంకరమైన బాధ. సెకండ్ డబ్బులు లేనితనం. 3 వాళ్ళకి పైరవి గారితనం రాదు, పైరవి చేసి పెట్టేవాడు కూడా వెళ్ళి ఆదరించే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి ఇది ఇస్తే బాగుంటుందని నాకు ఒక అభిప్రాయం వచ్చి నేను మనసులో పెట్టుకున్నాను, బయటకు చెప్పాను, లీగ్ చేసేస్తుందని గందరగోళం చేస్తాను. ఇలా చాలా మంది మినిస్టర్స్ కూడా తెలియదండి. నేను అది క్యాబినెట్ లో నేను లాస్ట్ ఐటమ్ కింద నేను పెట్టి టేబుల్ ఐటమ్ కింద పెట్టి ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాను, క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నాను. సో తప్పకుండా ఈ పథకంలో నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే 50,000 రూపాయలు ఇస్తారనేది పాపులర్ అయిపోయింది, జనాన్ని తెలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఎక్కడనో, మహబూబ్ నగర్ లోనో, ఎక్కడనో నిజామాబాద్ లోనో, ఎక్కడనో ఆదిలాబాద్ జిల్లాలోనో ఒక గిరిజన అమ్మాయికో, ఒక దళిత అమ్మాయికో పెళ్లికో 50,000 రూపాయలు రిలీజ్ చేస్తే నేరుగా రూపాయి కూడా తగ్గకుండా ఆ 50,000 నేరుగా వాళ్ళ చేతిలో పోతుంది.